హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ కొత్త సర్వే పోల్స్ వచ్చినాయండి. డెమోక్రాటిక్ పార్టీ గురించి, ట్రంప్ గురించి కొంచెం సర్వేస్ చేశారు. లైక్ డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆబ్వియస్లీ ఇప్పుడు కమలా హ్యారిస్ నిలబడుతుంది. అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ నుంచొని ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో సర్వే తీశారనమాట. అంటే ఎవరు గెలుస్తారు ఎలక్షన్స్ అవుతే, ఎవరికి ఓట్ వేస్తారు అన్న దాని మీద సర్వేస్ తీయడం జరిగింది. ఆ సర్వేస్లో రిజల్ట్స్ ఇవాళ కొంచెం డెమోక్రాటిక్ పార్టీకి ఎంకరేజింగ్గా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే అండి, లాస్ట్ టైం తీసిన సర్వేస్లో ట్రంప్ ఒక 5 to 6% లీడ్ ఉన్నాడని ఇదివరకు వీడియోలో చెప్పాను కదా నేను మీకు. ఇప్పుడు దానిని ఉద్దేశించి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్వేస్ చూస్తే బైడెన్ దిగిపోయినాక కమలా హ్యారిస్ని పెట్టినాక ఆ గ్యాప్ అనేది ఇంప్రూవ్ అయిందనమాట డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళకి. సో ఈ గ్యాప్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే 5-6% లీడ్ ఉండేనో ట్రంప్కి, ఇప్పుడు ఆ లీడ్ పోయేసి ఓన్లీ 1.7 లీడ్లో ఉన్నాడండి. అంటే ఏంది, చాలా తగ్గింది గ్యాప్ అది. ఓకే, ఇంకోటి ఏంటంటే 1-2 సర్వేస్లో యాక్చువల్గా కమలా హ్యారిస్ లీడింగ్ కూడా వచ్చింది. సో 2% తోటి ఆమె లీడ్ కూడా అవుతుంది ఒక 2 సర్వేస్లో. సో దీన్ని బట్టి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. వాళ్ళు మేము ఇంకా స్పీచ్లు ఇస్తూ ఉంటే ఈ పబ్లిక్ సపోర్ట్ అనేది మాకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మేమే గెలుస్తాము అన్న ఉద్దేశంలో కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి వాళ్ళకి. ఒకటి గుర్తుంచుకోవాలి దీంట్లో, ఇవన్నీ సర్వేస్ అండి. సర్వే అంటే అది రోజు రోజుకి మారుతూ ఉంటుంది ఈ రిజల్ట్ ఒక్కోసారి, ఎందుకంటే స్పీచ్లను బట్టి. ఇప్పుడు తను ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ స్పీచ్లో ఏం చెప్తుంది అన్న దాన్ని బట్టి అది పాజిటివ్ ఆర్ నెగటివ్ యాక్షన్ ఉంటుంది సర్వేలో. అలాగే సిమిలర్గా ట్రంప్కి కూడా అదే జరుగుతుందండి. సో ఈ గ్యాప్ ఒకవేళ అన్లెస్ 5-6% వస్తే తప్ప మనం కాన్ఫిడెంట్గా తనే గెలుస్తుందని అనుకోలేము. కాకపోతే ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం ట్రంప్ పార్టీ వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. అంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ కొంచెం ఇంప్రూవ్ అయింది రిజల్ట్స్లో. ఇంకొకటి ఏంటంటే, కమలా హ్యారిస్ స్పీచెస్ కూడా స్టార్ట్ చేసిందండి. స్పీచ్ అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్తుంది, అక్కడక్కడ ఊర్లోకి వెళ్ళి అక్కడక్కడ స్పీచ్లు ఇస్తుంది సిటీస్లో. సో అది కూడా బాగానే స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే, తను ఫండ్ రైజర్స్ అని అంటారు ఇక్కడ ఫండ్ రైజర్స్ అంటే పబ్లిక్ సపోర్ట్ వల్ల డొనేషన్స్ అంటూ వస్తాయి ఇక్కడ పార్టీ వాళ్ళకి. అంటే రిపబ్లికన్ పార్టీకి రావచ్చు ఆ డొనేషన్స్, డెమోక్రాటిక్ పార్టీ కూడా రావచ్చు. ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలకి, సంస్థలకి వాళ్ళు డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఈవెన్ $5-10 కూడా డొనేట్ చేస్తూ ఉంటారండి. సో అవన్నీ కలిపి టోటల్ లెక్క చూస్తే కమలా హ్యారిస్ బైడెన్ దిగిపోయినాక, కమలా హ్యారిస్ నుంచున్నాక వాళ్ళకి $250 million వచ్చినాయండి. అది ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 2,100 కోట్లు అన్నట్టు లెక్క అనమాట రూపాయల విషయంలో. సో $250 ఈక్వల్స్ 2,100 crores ఇన్ ఇండియన్ కరెన్సీ. ఓకే, సో చాలా డబ్బు అండి. 2 రోజుల్లో అంత డబ్బు వచ్చింది తనకి డొనేషన్ రూపంలో. సో అది కూడా చెప్పుకోదగ్గ విషయం, ఎందుకంటే తనని సపోర్ట్ చేస్తేనే అంత డబ్బు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఒక మెజర్, ఇది కూడా ఒక మెజర్ అనమాట. సర్వే లాగానే దీన్ని కూడా ఇక్కడ మెజర్ చేస్తారు. సో దీనికి కూడా బాగా కష్టపడతారు ఈ పొలిటికల్ క్యాండిడేట్స్. సో ఈ విషయంలో కూడా చెప్పుకోవచ్చు కమలా హ్యారిస్కి చాలా సపోర్ట్ వచ్చింది. ఈ 2 daysలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని. ఇంకోటి ఏంటంటే అండి, తనకి కంపారిటివ్లీ ట్రంప్ని తనని కంపారిటివ్గా ఒక సర్వేలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే, ఎవరికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, ట్రంప్కి తెలివిమంతుడా లేకపోతే కమలా హ్యారిస్ తెలివిగలదా అన్నట్టుగా సర్వే తీశారు. దాంట్లో కూడా 59% పీపుల్, 59% అండి, కమలా హ్యారిసే స్మార్ట్ అని చెప్పారు. సో అది కూడా కొంచెం కమలా హ్యారిస్కి చాలా ఒక రకంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే రాను స్పీచ్ల్లో చెప్పేది ప్రజలు వింటారు కాబట్టి, తను స్మార్ట్గా ఉన్నది అని తెలిస్తే తన వైపు కొంచెం మళ్ళించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళకి కొంతవరకు హెల్ప్ఫుల్లేనండి. సో ఇట్లా చాలా విషయాలు హ్యారిస్ వచ్చినాక ఇంప్రూవ్ అయినాయండి డెమోక్రాటిక్ పార్టీకి. చూడాలండి ఇప్పుడు కమలా హ్యారిస్ దీన్ని బట్టి ఇంకా ఫర్దర్గా నిలదొక్కుంటుందా లేదా అనేది రాను ఇంకా ముందొచ్చే రోజుల్లో చూద్దాము.
ఇంకా నేను ఈ న్యూస్ వచ్చే కొద్దీ నేను మీకు చెప్తానండి. మీరు ఎవరన్నా నా వీడియోని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొడితే నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకు ఇమీడియట్గా ఆ వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు మీరు తొందరగా వీడియోని చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ చాలా బిగ్ థ్యాంక్ యూ. లాస్ట్ టైం వీడియో చూసి మీరందరూ మంచి కామెంట్స్ పెట్టారు నాకు. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. మీరందరూ ఈ వీడియో చూసి కూడా ఎవరైనా కామెంట్ పెట్టగలిగితే పెట్టండి. మీరు పెట్టిన కామెంట్స్ నేను తప్పకుండా చదువుతున్నాను, వాటిని రివ్యూ చేసి దాని మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాని మీద కూడా నేను నెక్స్ట్ వీడియోలో కవరేజ్ ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఐ రియలీ అప్రిషియేట్ యూ. మీరందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.